ఆమెను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ అస్తిత్వంపై దాడి చర్చ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఇందులో నన్ను భాగస్వామి చేసిన మా పెద్దక్క గౌరవనీయులు అక్క కవితక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ముందున్న మీడియా మిత్రులకు కూడా కళాబంధాలు తెలియజేసుకుంటూ, మన తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. ఇక్కడ చాలామంది చాలా రకాలు చెప్తున్నారు. అంటే మేము ఇంకా నేర్చుకోవాలి అనే కానీ ఉన్నాము. ఎందుకంటే నేను మాట్లాడలేదు, ఏది కానీ మాట కంటే ఎక్కువ పాటతోనే సమాధానం చెప్పినాం మేము అప్పుడు. ఇప్పుడు కూడా పాడతా. మేము 12 నుంచి అక్క జాగృతి మొదలుపెట్టిన కాడ నుంచి అందులో ఇప్పుడు అందరు చెప్తున్నారు మన బతుకమ్మని తీసేసిండ్రు, ఒక వరంగల్నే ఆడతారు, ఎక్కడ ఆడరు అంటున్నారు. నేను చిన్న పిల్లప్పటి నుంచి చూస్తున్నా. అప్పుడే నేను పాడుకున్న పాట తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పాటను కూడా ఉయ్యాల పాట. మా కోదరసి నన్ను ఇక్కడే ఉన్నాడు, జనాలకు అర్థమయ్యే రీతిలో ఉండాలి మనకు పాట అని చెప్పి లక్షలాది మందిని మేము కూర్చుండబెట్టడానికి ఊరికే రాసిన పాటలు వద్దు అని చెప్పి పాట జనాలకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి, కూర్చుంటట్టు ఉండాలని చెప్పి కూడా అప్పుడు మేము ఒక పాట ఉయ్యాల పాటగా రాసిండు. జమ్మగూడి జాతరెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ ఉద్యమాల ఉరుసుకెళ్ళిపోదాం తెలంగాణ రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో జనము గదిలే ఉయ్యాలో జెండాలెత్తే ఉయ్యాలో మంది గదిలే ఉయ్యాలో మద్దతు నడిసే ఉయ్యాలో సపరేటు రాష్ట్రముకై సవాలిసిరి కాంచి గొట్టి సీటి గొట్టి సింధులేసి సిగంబూనే జాతర చల్. అప్పుడే ఇట్లా వాడుకున్నాం. ఇప్పుడు బతుకమ్మ లేదు అంటే నాకెక్కువ నేను మాట్లాడలేదు, ఏది కానీ పాటలాగానే చెప్తా. ఇప్పటికీ అక్క మాకు పాటలు చేపిస్తుంది. ఇయర్లీ బతుకమ్మ పాటలు ఖచ్చితంగా చేస్తారు. అందులో సీనన్న నేనైతే మేము ఖచ్చితంగా ఉంటాం. మళ్ళా అక్క చేసే పాటలు రాసిన పాటలు కాదు, మౌఖిక సాహిత్యం నుంచి వచ్చిన పల్లె పాటలు తీసుకొచ్చి పల్లెకే తీసుకుపోతాం మేము. అంతేకాదు ఇప్పుడు 2007 నుంచి ముఖ్యంగానైతే 2016 నుంచి అయితే ఇప్పటి వరకు నేను కొన్ని దేశాలు తిరిగిన. అమెరికా, ఆస్ట్రేలియా ఒక 5 సార్లు పోయినా, మస్కట్ 2 సార్లు పోయినా, దుబాయ్ 3 సార్లు పోయినా, దోహా ఖత్తర్ పోయినా. ఎక్కడికి పోయినా నేను బతుకమ్మ పండుగకే పోయినా. అక్కడ ఉన్నది కూడా మన తెలంగాణ వాళ్ళే. మన తెలంగాణలో అక్కడ సెటిల్ అయిన వాళ్ళు మన సంస్కృతిని కాపాడుకోవడం కోసమో అక్కడ బతుకమ్మ పండుగ చేస్తే అక్కడ పోయి నేను పాటలు పాడొస్తున్నా. మేడం ఇందాక చెప్పిండ్రు ఇప్పుడు డీజే పాటలు వచ్చినాయి, కానీ అక్క డీజే వచ్చినా కూడా అక్క పిల్లల కోసం ఒక పాట కొంచెం మ్యూజిక్తో చేద్దాం అక్క ఏమైనా. ఎందుకంటే మన ఊరి పాట చప్పట్లతోనే మన పల్లె పాటలానే ఉండాలని చెప్పి సేకరణ పాటలు, పల్లెలలో ఊరు జనాలు పాడుకునే పాటలు, ఒక్కొక్క పాట 5 రోజులు పాడుకునే పాటలు ఉండేనంట. నేను కూడా కొన్ని పాడతా, కొన్ని కాదు. తెలంగాణ ఉద్యమంలో అక్కతో అప్పుడు ఇంటర్వ్యూలలో ఉండి రాసిన పాటలు వద్దు ఇట్లా వాడాలని చెప్పి కొన్ని 100 పాటలు సేకరించా నేను, బతుకమ్మ పాటలు. అందులో ఒక పాట బతుకమ్మ పేర్చే కానుంచి మొదలు పెడితే బతుకమ్మ నీళ్ళల్లో వేసి సాగనంపేదాకా బతుకమ్మ పేర్వంగా ఏం పాట పాడతారు, బతుకమ్మ నీళ్ళల్లో వేసేటప్పుడు ఏం పాట పాడతారు, హారతిచ్చేటప్పుడు ఏం పాట పాడతారు, ప్రతి ఒక్క పాట నేను పాడుతుంది. ఫస్ట్ నాకు ఒక పాట మా అమ్మమ్మ మస్తు వాడేది. ఎట్లా నేర్చినవమ్మ ఈ గట్ల నడవా, ఎట్లా నేర్చినవమ్మ ఈ గట్ల నడవా, గట్లుగావు ఇవి మేడమిద్దెలు కాదు శ్రీరామ గుళ్ళకు ఎదురెన్నెలాని ఏయించి రన్నలు సోనాల బాయికి తర్లు లేవాని కుంభవర్షం గురుసు సన్నట్లు వండు సన్నవరి బియ్యము సామి తల్వాలు బీటవరి బియ్యము బిడ్డ తల్వాలు మాలవరి పట్నాన మల్లె తెల్లాన బియ్యము తెల్లాన పిండి తెల్లాన మా తండ్రి చూసేటి బాధ తెల్లాన తుర్కొల్లు నడవంగా తుమ్మురే గంగా జో జో అరే జో జో ఉద్రక్ష చెట్టు కింద కడిమెతో కడిమేడు బంగారం ఉన్నది దొంగుల రాకోయి గంగ సరిమల్లో ఆమిట పండున్నది ఆమిట పండైన అర్ధంల తేనైన తేనె ఓసిన పండు తెంప క్రమంలో దూరాన దూరవండే గౌరమ్మ గజ్జల రైలు బండే గౌరమ్మ. ఇట్లా వాడుకుంటూ పోతే ఒక 4 గంటలు వాడతా నేను బతుకమ్మ పాట. పాడిన పాట వాడుకుంటూ ఒక 4 గంటలు వాడతా. అసంటి బతుకమ్మను తీసి మన తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. ఆడపిల్లలు అయితే బతుకమ్మ పండుగ అంటే సంవత్సరం నుంచి ఎదురు చూస్తారు. కానీ మనకేంటిది, మొదట్లో పెట్టే తంగేడు పువ్వు, ఆకరణ పెట్టే ఉద్రక్ష పువ్వు తెలంగాణ ఆడబిడ్డ తన పసుపు కుంకులుగా తన ఇంటి సౌభాగ్యంగా భావించి మంచిగా ఉండాలని గౌరమ్మను పెట్టి మొక్కొని
చేసే గొప్ప పండుగను బతుకమ్మనే తీసేసి వాళ్ళ భాగోతం అంతా మనకు చూపిస్తాండ్రు. నాకు ఇంతకంటే కానీ ఇంత గొప్ప ఛాయిస్ ఇచ్చినందుకు నాకైతే అక్కకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కానీ తెలంగాణ ఉద్యమంలో మేము కళాకారులుగా ఎలాగా కీలక పాత్ర పోషించినమో అంతకు రెట్టింపు మేము దేంట్లోనైనా ఖచ్చితంగా ఉంటాము. ఎక్కడ దాకైనా తెగబడతాము, ఎగబడతాము, కొట్లాడతాము. ఖచ్చితంగా మా గలం ఖచ్చితంగా ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క. నేను చిన్న ఇంటరప్షన్ ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరందరూ విజయమ్మ పాడిన పాట విన్నారు. ఇది అగ్రవర్ణాల పాటనా? ఈ పాటలో అగ్రవర్ణ భాష ఉన్నదా? ఈ పాటలో సంస్కృతం ఉందా? ఈ పాటలో ఏమన్నా మంత్రాలు ఉన్నాయా? దూరాన దూరపండే అనే మాటలు బ్రాహ్మలై వైశ్యులై మాత్రమేనా? అసలు మొత్తం భాష శ్రామిక కులాల భాష, మొత్తం భాష బహుజనుల భాష. ఆ భాషలో ఉన్న పాటల్ని పట్టుకొని ఇవాళ అది కేవలం అగ్రవర్ణాల పండుగ అన్న దుర్మార్గుడు క్షమాపణ చెప్పాలి తెలంగాణ జాతికి. తెలంగాణ అస్తిత్వం మీద దాడి వెనక ఇదేదో ఆషామాషి కార్యక్రమాలు కావు, పెద్ద కుట్రే దాగి ఉంది. మళ్ళా తెలంగాణను అస్తిత్వం లేకుండా చేసి బలహీనపరచాలనే కుట్రలు జరుగుతున్నాయి. దాంట్లో భాగమే ఇవాళ బతుకమ్మను పరిహరించి మనకు లేకుండా చేసే ప్రయత్నం. ఆ నేపథ్యం, ఆ కుట్రలేంటో బాగా తెలిసిన వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల స్వామి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 1980s అంటే 82-84 ప్రాంతం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఒక నలుగురు పల్లెటూరి పేద విద్యార్థులు టక్ చేసుకొని చాలా స్వాభిమానంతో ఉండి మాట్లాడుతున్నారు మాతోని. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మేము ఇట్లా ఉండడానికి, గర్వంగా ఉండడానికి, స్వాభిమానంతో ఉండడానికి కారణం ఏమిటి అంటే అంబేద్కర్ విగ్రహం అన్నారు వాళ్ళు. అంబేద్కర్ విగ్రహం ఇచ్చిన స్ఫూర్తి, ఆ స్వాభిమానం వల్ల మేము వాళ్ళు ఇంత హుందాగా ఇట్లా సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్రస్ చేసుకుంటున్నాం అన్నారు వాళ్ళు. అంటే ఒక విగ్రహం అనేది అంటే ఎట్లా ఉండాలి అంటే ఒక స్వాభిమానాన్ని, ఒక స్ఫూర్తిని ఇచ్చే విధంగా ఉండాలి. ఒక అంబేద్కర్ విగ్రహంలా ఉండాలి. అది విగ్రహం అంటే. ఎక్కడైనా విగ్రహాలు అట్లాగే ఉంటాయి. ఏ జాతి కానీ తమ విగ్రహాలని, తమ తల్లులను కానీ ప్రతీకలను కానీ తయారు చేసుకుంటే తమ గత వైభవాన్ని, తమ స్వాభిమానాన్ని చాటే విధంగా విగ్రహాలు తయారు చేసుకుంటారు. కానీ ఏడ్చుకుంటూనో చిరిగిన బట్టలతోనూ అటువంటి కూలిపోకుంటూనో ఉండదు ఎక్కడ కూడా. మరి దాన్ని ఎవరు ఇష్టపడతారు అంటే పరాయి పాలకులు, పెత్తనం చేసే వాళ్ళు ఇష్టపడతారు. మనకు ఆ స్ఫూర్తి రాకూడదు అనేది వాళ్ళు ఓర్వరు, వాళ్ళు సహించరు. అందుకే మన వైభవాన్ని మనం చాటుకుంటాం. ఎప్పుడైతే